ప్రియమైన దేవుని జనులారా, దేవుని పిల్లలారా, దేవుని ఆలోచన వినుటకు వేగల పడేటువంటి బిడ్డలారా, చేరువచనం ఇచ్చిన అందరికీ ప్రభునామంలో హృదయపూర్వక మనకు నిండు వందనాలండి. గ్రంథంలో నుండి మరొకసారి ఒక మాట చదువుకున్నామండి. కీర్తనలు 68వ అధ్యాయము, కీర్తనలు 68వ అధ్యాయము 5వ వచనం మరొకసారి చదువుకున్నామండి. తన పరిశుద్ధ ఆలయమందుండు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు విధవరాండ్రకు న్యాయకర్తయునై ఉన్నాడు. మన దేవుడు ఏ స్వభావము, ఏ ఆలోచన, ఏ యొక్క ప్రణాళిక, ప్రత్యక్షత కలిగి ఉన్నాడో ఇంకా రెండు మాటలుగా ఆయన ప్రత్యక్షత లేక ఆయన గుణగణాలు బయలుపరుస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని సంగమం, తన పరిశుద్ధాలయమందుండు దేవుడంట, అంటే ఆ పరిశుద్ధులు నివసించే ఆ పట్టణంలో ఉండే దేవుడు తండ్రి లేని వారికి తండ్రి అయిన, తండ్రి లేని వారికి తండ్రియు విధవరాండ్రకు న్యాయకర్తయునై ఉన్నాడు. విధవరాండ్ల పట్ల దేవుడు మంచి స్వభావం కలిగి ఉన్నాడు. అందుకే దేవుని ఆజ్ఞ, రూల్స్ కూడా ఉన్నది, లేక నియమం, కట్టడ, శాసనం కూడా ఉంది. విధవరాండ్లకు అన్యాయం చేయబడి విధవరాండ్ల పట్ల మీరు కనికరం కలిగి ఉండండి, లేక తల్లిదండ్రి లేని బిడ్డల పట్ల కనికరం కలిగి ఉండండి. అందుకే ఏ దిక్కు లేని వారికి దేవుడే దిక్కు. అన్ని దిక్కులు మూసుకొని పోయినప్పుడు దేవుని దిక్కు ఒకటి ఆకాశంలో కనపడుతుంది. ప్రియమైన దేవుని వల్ల సుంకరి తల ఎత్తి ప్రార్థించుటకు ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనొచ్చు దేవునికి ప్రార్థించినాడంట, ఆకాశం ముందుండే దేవునికి. కనుక ఏ దిక్కు లేనప్పుడు పైన ఒక దిక్కు ఉంది, దేవుని దిక్కు. అది ఈ చుట్టూ దిక్కులు, తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణం, ఈ దిక్కులన్నీ నమ్ముకుంటే ప్రయోజనం లేదు. కానీ లేక ఈ వాస్తులు నమ్ముకుంటే ప్రయోజనం లేదు. కానీ నిజంగా దేవుని గ్రంథంలో వాస్తు అంటే ఒక మాట చెప్పాలనిపిస్తుంది. వాస్తు అనే మాట బైబిల్ గ్రంథంలో దేవుడు ఎక్కడ ఈ వాస్తు, ఈ మూల ఇది ఉండాలా, ఆ మూల ఇది ఉండాలా, ఇది ఈశాన్యంలో ఇట్టుండాలా, ఆశాన్యంలో ఇట్టుండాలా, నైరుతులు ఎట్టుండాలి, వాయువులు ఎట్టుండాలని దేవుడు ఎక్కడ ఈ ప్రస్తావన తేలేదు. కానీ మనం ఇల్లు కట్టుకున్నా, ఒక బాత్రూమ్లు కట్టుకున్నా, లేక ఇంకా వేరే వేరే ఇతర కట్టడాలు కట్టుకున్నా, అన్ని వాస్తులు దేవుల్లో ఉంటూ కూడా అన్ని వాస్తులు పరిశీలిస్తారు. ఇది ఈ మూల ఇది బరువు ఉండకూడదు, ఇదే ఈ బీరువ ఆ పక్క బరువు ఉండకూడదు, ఇదే ఈ పొయ్యి ఇదే ఇక్కడే ఉండాలి, ఏ మూలే ఉండాలి. ఇవన్నీ దేవుడు ఎక్కడా రాయించలేదు. ప్రియమైన దేవుని వారల, ఎందుకు ఈ మాట మనము జ్ఞాపకం చేసుకుంటున్నామంటే, దేవుడు ఇలాంటి ఆలోచన విధానము, ఇలాంటిది ఎక్కడా కూడా వ్రాయించలేదు. ఆయన వ్రాయించలేదంటే అది లేదు అని అర్థం. ఏ దిక్కులో ఏ రకంగా ఇల్లు కట్టుకున్నా ఏ ప్రాబ్లం లేదు. మనకు కాలు చేయికి అడ్డం లేనంత వరకు ఇబ్బంది లేదంతే అని నేను నమ్ముతాను. బైబిల్ ప్రకారం ఏ వాస్తు ఏ పక్కకైనా పెట్టుకోవచ్చు, ఏం లేదు బైబిల్ ప్రకారం అయితే. ప్రేమ వాళ్ళు కనుక మనకు ఏ దిక్కులు లేకపోయినా ఒక దిక్కు ఆకాశంలో, ఒక దిక్కు దేవుని దిక్కు, అది మనకు ఉండాలి. ఆ దిక్కు ఉండాలి. ఆ సుంకరి తల ఎత్తుకొని దేవుని వైపు చూచుటకు, ప్రార్థించుటకు భయపడ్డాడట ఆయన. ఎందుకంటే నేను పాపిని ప్రభా, ఆ ధైర్యం చాలే ఆయనకు. కనుక ఈయన ఎలాంటి దేవుడు మన దేవుడు యేసయ్య అంటే, ఆయన పరిశుద్ధాలయంలో ఉంటూ తండ్రి లేని వారికి లేక తల్లి లేని వారికి ఆయన దిక్కు. వారికి తల్లి తండ్రి ఆయనే. అలాగే విధవరాలకు న్యాయం తెచ్చి న్యాయకర్త అయి ఉన్నాడు. అందుకే ఆయన విధవరాందరూ కూడా మీరు
వారిని నిష్ఠూర పెట్టకండి, వారిని ఇబ్బందులు చేయకండి, వారిని అన్యాయం చేయకండి. ఎందుకంటే వాళ్ళు ఏ దిక్కు లేదని మీరు వారి మీద విరుచుకుపడవచ్చు, లేదా ఆ మాట అనొచ్చు, ఈ మాట అనొచ్చు, లేదా వారి ఆస్తి ఆశించవచ్చు. కానీ దేవుని దిక్కు ఒకటి ఉంటుంది, ఆ దిక్కులో మనం ఉండాలి. కనుక ప్రియమైన దేవుని వారలారా, ఆయన మన దేవుడు న్యాయకర్త అయి ఉన్నాడు. తల్లిదండ్రి లేని పిల్లలకు తల్లిదండ్రిగా ఆయనై ఉన్నాడు. విధవరాళ్లకు న్యాయం తీర్చే దేవుడుగా ఆయన ఉన్నాడు. చూడండి, ఇంకా ఆయన మనకు ఎలాంటి దేవుడై ఉన్నాడో మనం కొన్ని మాటలు మనం పరిశీలించుకుంటాం. ఎటువంటి వాడు మన దేవుడు, ఎటువంటి లక్షణములు కలిగిన మన దేవుడు, ఎటువంటి లక్షణాలు కలిగిన వాడు అనేది చూసుకుంటూ పోతే బైబిల్ గ్రంథం అంతలో మన లెక్కకు మించినటువంటి ఆయన భావాలు, లేక ఆయన ఆలోచనలు, ఆయన తాత్పర్యం, ఆయన ఆలోచన విధానాలు చాలా గ్రంథంలో వ్రాయించినాడు ప్రియమైన దేవుని వారు. కీర్తనల గ్రంథము 146వ అధ్యాయము మాట చూస్తాం చూడండి. కీర్తనల గ్రంథము 146వ అధ్యాయము 9వ వచనము మాట చదువుకుందామండి. యెహోవా పరదేశులను కాపాడువాడు, ఆయన తండ్రి లేని వారికి విధవరాండ్రకును ఆదరించువాడు. అలాగే భక్తిహీనుల మార్గమును ఆయన వంకర మార్గముగా చేయను. భక్తిహీనులు ఉంటారు కదా, వారి మార్గాలను, వాళ్ళు ఉండేదే భక్తిహీనత, వంకరగా చేసేస్తాడు. కానీ అయ్యా ఏదో నా తప్పు ఒప్పుకుంటాను, నేను బాగుపడతాను, నీ వెలుగులోకి నేను వస్తానంటే ఆయన మళ్ళీ క్షణమంటే క్షణం లేక బ్రతుకును మార్చే దేవుడు యేసుక్రీస్తు ప్రభు. రాని వారి పట్ల, యేసయ్య దగ్గరికి రాని వారి పట్ల, లేక అహంకారంతో నడుచుకుంటున్న వారి పట్ల ఆయన వారి బ్రతుకులను ఇంకా వంకర మార్గములుగా చేసే దేవుడుగా ఇక్కడ మనకు లేఖనంలో కనపడుతున్నాడు ప్రియమైన వారు. చూడండి, యెహోవా పరదేశులను కాపాడువాడు. ఒక మాటలో చెప్పాలంటే బైబిల్ పరంగా ఈ భూమి మీద అడుగుపెట్టిన ప్రతి మనిషి పరదేశి. ఈ దేశము, లేక ఈ రాష్ట్రము, ఈ దేశము, ఈ ప్రపంచములు మనవి కావు అని బైబిల్ గ్రంథం మనకు బయలుపరుస్తుంది. నీది నాది అసలైన రాజ్యము, ఆ స్థిరమైన రాజ్యము పరలోక రాజ్యం అని ప్రభువు చెప్పినాడు. ఇది ఓన్లీ మీరు ఇక్కడ పరదేశులు, కొంచెం కాలం ఉండి వెళ్ళిపోయే ప్రాంతం అంతే. పరదేశులు, ప్రతి ఒక్కరు కూడా పరదేశులు. ఈ దేశము, ఈ రాష్ట్రము, ఈ యొక్క ప్రాంతము మనది కాదు, అసలైంది మనది దేవుని దగ్గరే ఉంది అని దేవుడే వ్రాయిస్తూ వచ్చినాడు ప్రియమైన వారు. కనుక ఆయన చూడండి, ఈ లోకంలో పరదేశులు అంటే చూడండి, ఈ ఊరు మనది ఉంటుంది, ఇంకొక ఊరికి పోతే మనము పరదేశులం అవుతాం, లేక ఇంకొక రాష్ట్రానికి వెళ్తే పరదేశులం, ఇంకొక దేశానికి వెళ్తే పరదేశులం. అట్లా గ్రామం నుండి మండలం నుండి తాలూకా నుండి జిల్లా నుంచి దేశం నుంచి రాష్ట్రం నుంచి ప్రపంచాలు, ఇట్లా పల్లె కానించి మొదలు పెడితే ప్రపంచాల వరకు పోతుంది. మనం ఎవరము కూడా పరదేశంలోనే. మన భూమి మీద మనము ఉన్నప్పటికీ మనము పరదేశంలోనే దేవుని వాక్యం బయలుపరుస్తుంది. ఎందుకంటే ఇది స్థిరము కాని పట్టణం, ఈ భూమి స్థిరము కానటువంటిది. స్థిరమైనది ఏంటంటే ప్రభు దగ్గర ప్రభువు నిర్మించినది పరలోక పట్టణం, పరిశుద్ధులుండే పట్టణం, అది స్థిరమైనది అని ప్రభు మనకు బయలుపరుస్తూనే తండ్రి లేని వారికి, విధవరాళ్లకు ఆయన ఆదరించే దేవుడుగా మనకు మంచి లక్షణాలు మనకు కనపడుతూ ఉన్నాయి. ఆయన ప్రత్యక్షతలు చూపిస్తూ వచ్చినాడు ప్రియమైన దేవుడి వల్ల. చూడండి, ఇంకా ఆయన ఎలాంటి దేవుడుగా, ఎలాంటి వారికి దేవుడుగా ఉన్నాడో మనం చూస్తాము. కీర్తనల గ్రంథము 35వ అధ్యాయము 10వ వచనం చదువుకున్నామండి. అప్పుడు యెహోవా, నీ వంటి వాడెవడు?
నీ వెంటి వాడెవడు? మించిన బలం గల వారి చేతిలో నుండి దీనులను దోచుకొని వారి చేతిలో నుండి దీనులను దరిద్రులను విడిపించువాడవు నీవే అని నా ఎముకల నీవు ఒప్పుకొను. చూడండి, భక్తుడు వ్రాయించినాడు, అసలు భూమి మీద దీనులను దోచుకొని వారి చేతిలో నుండి దీనులను దరిద్రులను కాపాడేది ఎవరయ్యా అంటే నీవే ప్రభువా, నీవే యేసయ్యా అని భక్తుడు ఇక్కడ వ్రాయిస్తూ వచ్చినాడు. పరిశుద్ధాత్మ పొందుకొని వ్రాయించినటువంటి మాటలు. ఎవరయ్యా పేదలను లేక దీనులను దోచుకొను వారి చేతిలో నుండి దీనులను దరిద్రులను విడిపించువాడవు ఎవరు అంటే నీవే యేసయ్యా, నీవే యెహోవా అని భక్తుడు బయలుపరుస్తూ వచ్చినాడు. అంటే ఆయన దీనులను దరిద్రులను విడిపించే దేవుడుగా, వారిని ఆదరించే దేవుడుగా, వారికి తల్లి తండ్రిగా, అన్ని దిక్కులుగా దేవుడై ఉన్నాడు ప్రియమైన వారలాగా. అదే కీర్తనల గ్రంథము చూడండి, 146వ అధ్యాయము 7వ వచనం మాట మనం చూసుకున్నాం. ఉంది 146వ అధ్యాయము 7వ వచనం. బాధపరచబడు వారికి ఆయన న్యాయం తీర్చును. ఎవరైతే చూడండి ఎవరి నిమిత్తం బాధపడుతూ ఉంటారో ఆ బాధపడే వారికి ఆయన న్యాయము తీర్చే దేవుడుగా కనపడుతూ ఉన్నాడు. అలాగే చూడండి, తీర్పును ఆకలి కొనిన వారికి ఆహారము దయచేయును. యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయను. బందీలుగా ఉన్న వారిని కూడా ఆయన విడుదల చేసే దేవుడుగా మనకు కనపడతాడు. పౌలు శీలలు జైల్లో బందీలుగా ఉన్నప్పుడు ఆ జైలు అధికారి వారు యాడ తప్పించుకొని పోతారని బాగా కాపలాగా బందీగా ఉన్నప్పుడు వారు పాటలు పాడతారు. అర్ధరాత్రి వేళ పౌలు శీలలు ఇద్దరు కలిసి పాటలు దేవుని స్తుతిస్తూ మహిమపరుస్తూ పాటలు పాడినప్పుడు వారికి ఉన్నటువంటి సంఖ్యలు కావచ్చు, లేక గది తలుపులు కావచ్చు, పటాపంచలైపోయినాయి. బందీలుగా ఉన్నటువంటి వారు ఆ యొక్క బందీల నుండి విడిపింపబడినారు. అప్పుడు ఆ యొక్క జైలు అధికారి, అయ్యో ఈ రాత్రి వేళ నన్ను కాపలా పెట్టినారు, నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని, ఒక ప్రభుత్వ ఎంప్లాయీని, నన్ను నమ్మి ఈ గవర్నమెంట్ వీరిని రాత్రంతా కాపాడికి డ్యూటీ వేస్తే వీళ్ళు పాటలతో ఆ బందీలన్నీ ఇదైపోయినాయి, తెగిపోయినాయి, ఆ యొక్క ద్వారాలన్నీ తెరవబడినాయి, వీళ్ళు వెళ్ళిపోతే రేపు నేను ఆ పై అధికారికి ఏం జవాబు చెప్పాలా అనేసి తన దగ్గర ఉన్నటువంటి కత్తి తీసుకొని పొడుచుకునే టైంలో పౌలు శీలలు ఏమని చెప్పారంటే, నాయనా పోలీస్ అధికారి, మేము పాడిన పాటలు బట్టి ప్రభు మహిమపరచబడు నిమిత్తాన్ని బట్టి ఇవైతే బందీగా ఉన్నప్పుడు మా చేతులు ఎన్ని ద్వారాలు విప్పబడినాయి, విడిపోయినాయి, కానీ మేమేం పరిగెత్తలేదు, మేము పోలేదు నాయన, నువ్వు ధైర్యం ఉండు, నీవు హాని చేసుకొనవద్దు అని ధైర్యం చెప్పినప్పుడు అక్కడ ఆ అధికారి మారు మనసు పొందినట్టుగా మనం జీవ గ్రంథంలో చూస్తాం ప్రియమైన వారన. ఆయన బందీలుగా ఉన్నటువంటి వారిని విడిపించే దేవుడు. చాలా మంది చేయని నేరానికి కూడా ఒక్కొక్కరి జైలు పాలవుతూ ఉంటారు. ఎవరో చేసిన వాటికి కూడా నేరము మోపబడి అనుమాన నిమిత్తము కూడా బందీలు అవుతూ ఉంటారు. ఒకవేళ నేరమే చేసి కూడా బందీలు అవుతుంటారు. అయినప్పటికీ దేవుని రూలు మనిషిని అయితే చంపమని దేవుని రూల్ అయితే లేదు. ఈ యొక్క ప్రభుత్వ రూల్ ఒకవేళ చేయరాంది చేస్తే, ఈయన ఒకరిని చంపితే దేశమంతా బుద్ధి వస్తుంది అనే ఉద్దేశంతో ఒకవేళ మరణశిక్ష వేయొచ్చునేమో, కానీ దేవుని దగ్గర అలాంటి శిక్ష లేదు ప్రియమైన దేవుని వారు. దేవుని దగ్గర ఒక మనిషిని చంపినా కూడా ఈయన చంపితే ఆడికి సమానం అవుతుందనే ఆ ఉద్దేశం దేవుని ప్రణాళిక కాదు. ఆ ప్రణాళిక కాదు కాబట్టే
వ్యభిచారంతో పట్టబడిన స్త్రీని ఆయన చంపనివ్వకుండా రూల్స్ సంపాలి. రూల్స్ ఏమో వ్యభిచార స్త్రీని సంపాలి, కానీ ఆ యొక్క రూల్స్‌నే దేవుడు మార్చి వేసినాడు. ఇట్లా చంపుకుంటూ పోతే ఎవడు నీతిమంతుడున్నాడు భూమి మీద? భూమి మీద నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు కదా! ఇట్లా చంపుకుంటూ పోతే అందరూ చనిపోవాల్సిందే అనేది దేవుని ఉద్దేశం, ప్రియమైన వారలారా. కనుక దేవుని దృష్టిలో సరే, తెలుసో తెలియకో తెలిసే కూడా తప్పు చేసినప్పటికీ వానికి క్షమాపణ గిన వస్తే దేవుని దృష్టిలో వాడు విడవబడుతూ వస్తాడు, వాడు నీతిమంతుడవుతూ వస్తాడు, వాని పాపాలు విమోచింపబడుతూ వస్తాయి, చివరికి దేవుని రాజ్యంలో ఉండగలుగుతూ వస్తాడు, దేవుని రక్షణ కూడా వస్తుంది. దేవుని ప్రణాళికలు ఇవి, దేవుని చిత్తాలు ఇవి. కానీ ఇప్పుడు గవర్నమెంట్లు, ఆయా దేశాల గవర్నమెంట్లు ఇది చేసినాడు, ఇది చేయరాంది చేసినాడు, ఇది విరుతిస్తే లేక ఇది చంపేస్తే ఇంకొకరు భయపడతారని చేస్తారు, చంపనీకి చేస్తారు. కానీ దేవుని ఆలోచన అలా కాదు, ప్రియమైన వారు. ఆయన బందీలను విడిపించనీకి మారు మనసు కలిగితే విడిపించనీకి ట్రై చేస్తారు. సరే, వాడు మారలేదు అన్నా కూడా వాడినంతటా వదిలేస్తాడు. వీడు ఇక్కడ కాదు అక్కడ ఉంది ఒక శిక్ష, ఆ శిక్షలో బాగుంటుంది ఇంకే అన్నట్టు. ఇక్కడైతే స్వేచ్ఛే, తప్పులు చేసినా కూడా స్వేచ్ఛగానే ఉంటాడు. అక్కడ మటుకు పరలోక రాజ్యంలో ఇంకా ఆయన తీర్పు ఇచ్చిన తర్వాత ఆనందంగా తప్పించుకునేది ఉండదు, ప్రియమైన దేవుని వల్ల. ఈ లోకంలోకి ఎలా తప్పు చేసినా చేయకుండా ఒకవేళ తప్పించుకోవచ్చు కానీ ఈ లోకంలో, కానీ అక్కడ ఖచ్చితమైన తీర్పు, న్యాయమైన తీర్పు దేవుడు అక్కడ ఇవ్వబోతున్నాడు. ఇక్కడ తప్పించుకోవచ్చు కానీ అక్కడ తప్పించుకోలేదు. అందుకే ప్రభు అంటాడు, నేను ఇక్కడ ఉన్నట్టు, ఈ భూమి మీద ఉన్నట్టు నేను నిదానంగా లేక కరుణగా దయగా ఉంటానేమో, మీరు పొరపడుతున్నారు నాయనా. తీర్పు విషయంలో నేను చాలా కఠినంగా ఉంటానని ప్రభు సెలవిచ్చి ఉన్నాను. తీర్పు విషయంలో ఆయన ఇక్కడ మాదిరి నాయన అది చేయకు నాయన, ఇది చేయకు నాయన, ఈ నీతి సూత్రాలన్నీ అక్కడ పనిచేయవు. అక్కడ చేసిన దానికి కరెక్ట్గా ఏ క్రియలు చేసినామో ఆ క్రియకు ప్రతిఫలము పొందుకోవాల్సిందే. తప్పు చేస్తే నరకము పొందుకోవాల్సిందే, మేలు చేస్తే దేవుని దగ్గర ఉండాల్సిందే, అంతే. ఇంకా కానీ ఆ యొక్క క్రియలను చాలా పర్ఫెక్ట్గా తీర్పిస్తాడంట యేసు. సైతాను కూడా ఆశ్చర్యపోతాడంట. అంత ఖచ్చితమైన, అంత కల్మషం లేనటువంటి తీర్పు దేవుడు ఇస్తాడంట. సైతాను కూడా శమాస్ దేవుడు అంటాడు. అలాంటి తీర్పు దేవుడు ఇచ్చింది. కనుక ప్రియమైన దేవుని వాళ్ళరా, మనము దేవుడు చూడండి, దీనులను దరిద్రులను ఆయన ప్రేమించే దేవుడుగా ఉన్నాడు. చూడు, బందీలుగా ఉన్న వారిని విడిపించేందుకు మనసు కలిగి ఉన్నాడు దేవుడు. మారాలని ఆశ కలిగితే వాని ఆశను తృప్తిపరిచే దేవుడు మన దేవుడు యేసయ్య. నీవు ఏ విషయంలో ఆతృత కలిగి ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. ఆ ఆశ మంచి ఆశ అయితే దేవుడు ఇంకా తృప్తిపరుస్తాడు. చెడ్డ ఆశ అయితే ఆ చెడ్డ ఆశ చేసి దాని క్రియల ప్రతిఫలం కూడా నేను ఎవరిమైనా కూడా అది ఇక్కడ ఒకవేళ తప్పించుకున్నా అక్కడ తీర్పు తినాల ఎవరము తప్పించుకోలేము. అందరము దేవునికి, నీతిమంతుడు పనికిమాలినోడు అందరూ కూడా దేవునికి లెక్క అప్పచెప్పే బిడ్డలముగా మనం అక్కడ తీర్పులో నిలబడతాం. మన ఈ శరీరం చేసిన క్రియలతో అక్కడ మనం భుజాలు వేసుకొని ఆ యొక్క క్రియలతో మనం దేవుని ఎదుట నిలబడతాం, ప్రియమైన వారుగా. కనుక జాగ్రత్త కలిగి దేవుని ఉన్నతమైన ఆలోచనలు మనం పరిశీలించే బిడ్డలుగా ఉండాలని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. అలాగే ఆయన దరిద్రులను బీదలను లేవనెత్తే దేవుడుగా కూడా మనకు లేవనెత్తే దేవుడు. మనము చాలా మాటలు చదువుకున్న మాటలే, వినిన మాటలే అయినప్పటికీ మనము మరీ చదువుకుంటే మనకు మంచిది, ప్రియమైన దేవుని వల్ల. 112వ 113వ కీర్తనలు 113వ కీర్తనలు 8వ వచనం చదువుకుని చూడండి. ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు,
పెంట కుప్పల నుండి బీదలను పైకెత్తువాడు. ఒక్కో పని చూడండి, ఓడలు ఓడలు బండ్లు అవుతాయి అనే లోక సామెత ప్రకారము ఎందుకు పనికిరాని వాని లేపుతాడా. దావీదు మహారాజు నిజంగా ఆయన గొర్రెల కాపరి, తీసుకుపోయి రాజు సింహాసనంలో కూర్చోబెట్టాడు దేవుడు. ఇంత శక్తి కలిగిన దేవుడు. అలాగే సొలొమోను రాజు యాక్చువల్గా అయితే ఈ సొలొమోను రాజుకు రాజు పదవి రావాల్సిన పరిస్థితి కాదు. ఒక మాట రాజు చెప్పింటాడు అంతే, నీ కుమారుని నేను బత్షెబతో నీ కుమారుని నేను ఒక సమయంలో నీ కుమారుని నేను అభిషేకించి రాజు చేస్తానని చెప్తాడు. కానీ రాజుకు అర్హత అయిన వాడు ఈ బత్షెబకు పుట్టిన సొలొమోను రాజు కాదు, ఇంకొకరు. కానీ దేవుడు అలా పెంట కుప్పల మీద ఉన్న వారిని లేవనెత్తి దేవుడు అన్నమాట. ఆయన దరిద్రులను లేవనెత్తుతాడు పెంట కుప్పల మీద. అంటే ఎందుకు పనికిరాని వాని గొప్పవానిగా చేస్తాడు. అంత శక్తివంతమైన దేవుడు. అయితే నమ్మకం ఉంచాలి ప్రియమైన వాళ్ళు, నమ్మకం ఉంచాలి. ఈ లోకంలో గొప్ప విషయం అనే దాన్ని పక్కన పెట్టేస్తే పరలోక రాజ్యంలో ప్రభువు దగ్గర ఉంటే మనకు ఎంతో ధన్యత. ఆయన రాజ్యంలో ఉంటే ఎంతో ధన్యత. మరణించిన తర్వాత చాలా బ్రతుకులో మనం ప్రభు దగ్గర ఉన్నామన్నది ఎంతో ధన్యత. మరణించిన తర్వాత అసలు జీవితం స్టార్ట్ అవుతుందని పెద్దలు అంటున్నారు. అనగా బైబిల్ ఎక్కువగా చదివిన పండితులు, ఏమంటారు, బిషప్పులు, రెవరెండ్లు, వీళ్ళందరూ బైబిల్ బాగా చదివి గొప్పవారు అన్నమాట. పరలోక రాజ్యంలో మనము అక్కడ ఉంటే ఎంత ధన్యత, మనకు ఎంత దీవెన. చనిపోయిన తర్వాతే అసలైన జీవితం ఉందని మనకు తెలియపరుస్తూ ఉన్నారు పరిశుద్ధులు. అసలు జీవితమే స్టార్ట్ అయ్యేది అక్కడి నుంచి, ఆ నుంచి ఇంకా గొప్ప జీవితం అని బైబిల్ పండితులు చెప్తూ ఉన్నారు. ప్రియమైన వారు, చనిపోయిన తర్వాత పెద్ద మంచి జీవితము ఆ నుంచి స్టార్ట్ అవుతుందంట. ప్రియమైన వారు, ఇదేంది 60-70, దేవుడు ఏం చెప్పినాడు? 60-70-80 యుగ యుగాలు సదాకాలము మీరు నాతో ఉంటారు అని దేవుడు చెప్పినాడు. అంటే ఒకసారి మనిషి మరణమైతే ఇంకా గాడికి అయిపోయింది, ఇంకా మనలో మనం కలిసిపోయింది అనేది కాదు. మళ్ళీ ఆత్మను ఆయన లేపి మహిమ శరీరాన్ని ఇచ్చి మళ్ళీ ప్రభువుతో 1000 పరిపాలన అసలు మధ్యాకాశంలో మళ్ళీ ప్రభువు చేస్తాడు. మళ్ళీ యుగ యుగాల జీవితం తండ్రి దగ్గర కూర్చోబెట్టి మళ్ళీ ఆ తండ్రి రాజ్యం ఎలాంటి రాజ్యం పరిపాలిస్తాడో అక్కడ మనకు చూపిస్తాడు. ఆ బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి భక్తులను, ప్రవక్తలను అందరినీ చూడొచ్చును. చాలా గొప్ప విషయం. చనిపోయిన తర్వాత చాలా గొప్ప విషయాలు మనం చూడబోతున్నాం ప్రియమైన వాళ్ళు. కీర్తన గ్రంథము 69వ అధ్యాయం 33వ వచనం మాట చూస్తామండి. కీర్తన గ్రంథము 69 33వ వచనం. యెహోవా దరిద్రుల మొర ఆలకించువాడు, ఖైదీలో ఉంచబడిన తన వారిని ఆయన తృణీకరించువాడు కాడు. చూడు, తన వారిని, పౌలు శిలను తీసుకొని తన బిడ్డలు జైల్లో ఉంటే విడిపించినాడు. బద్దలు అయిపోయినాయి, అయినప్పటికీ వాళ్ళు ఏమైనా పరారైపోయినారా వదిలేదులంటే ఆ జైలు అధికారికే, మేము ఎక్కడికి పోలేదు నాయన, నిన్ను నువ్వు హాని చేసుకునవద్దు, నీ ఉద్యోగం ఎక్కడికి పోదు, మేము ఇక్కడనే ఉన్నాము అని అంటే, అబ్బా, ఈ దైవ పిల్లల్లో ఇలాంటి గొప్ప లక్షణం ఏందయ్యా తండ్రి అని ఆ యొక్క అధికారి మారుమనసు కలిగి బాప్తిసం తీసుకున్నట్టుగా మనం జీవగ్రంథంలో చూస్తాం ప్రియమైన వారు. అంటే ప్రభు అంటాడు కదా, మీరు మీ క్రియలను బట్టి నేను మీలో కనపరావాలని ప్రభు అంటాడు. ఆయన సారూప్యత ప్రతి మనిషిలో రావాలా. అపోస్తలుడు ఆయన పౌలు గారిలో వచ్చింది. నేను నీలా మారిపోయానయ్యా. ఇప్పుడు బ్రతుకుతున్నది పౌలు అనబడే నేను కాదు, నిన్ను ధరించుకొని నేను బ్రతుకుతున్నాను. ఈ బ్రతుకు నీ కృప, నీ కరుణ, నీ దయ, నీ రక్షణ అని పౌలు గారు చెప్పగా మనము వింటాము. కనుక ఆయన ఖైదులో ఉంచబడిన తన వారిని ఆయన తృణీకరించేవాడు. ఎప్పుడు ఆయన ఖైదీగా ఉన్న వారికి మారు మనసు రావాలి, కానీ
ఈ లోకంలో అధికారి ఒకవేళ మారు మనసు వచ్చినా విడవడు, కానీ యేసయ్య మాత్రం మారు మనసు కలిగి, మార్పు కలిగి, మారు మనసు కలిగితే ఏ జైల్లో ఉండు, ఎంత పెద్ద ఆ, జైల్లో అయినా ఉండు, ఆయన క్షమిస్తే దేవుడుగా, ఆ విడుదల చేసే దేవుడుగా ఉన్నాడు. బందీలను విడిపించే దేవుడు ఆయన మన యేసుక్రీస్తు ప్రభు. అందుకే ప్రభు కూడా ఒక మాట చెప్తారు, మీరు వీలైతే బందీలుగా ఉన్న వారిని విడిపించుటకు కృప చూపెట్టండి, బందీలుగా ఉన్న వారిని విడిపించుటకు సహాయం చేయండి అని ఆయన ప్రభు అంటాడు. అంటే వారు విరిగి నలిగి బాధపడుతుంటారు అక్కడ. ఇక్కడ ఏదో చేస్తారు పొరపాట్లు, చిన్న చిన్నవి చేసి లేదా పెద్దయే చేసి మళ్ళీ నరకం అనుభవిస్తుంటారు అక్కడ. ఆ దాన్ని బట్టి వారిని విడిపిస్తే ప్రభువుకు సంతోషమని లేఖనంలో దేవుడే మాట్లాడినాడు. ప్రియమైన వారిలో బందీలుగా ఉన్న వారిని విడిపించడం మంచి పని అది నేను చెప్పినాడు. అంటే అతనిలో మార్పు రావాల్సిన ప్రతి పనికి మాలిన పని చేసి జైలుకి వెళ్ళి మళ్ళీ వచ్చి అదే పనికి మాలిన పని చేస్తే దేవునికి మళ్ళీ నచ్చడు. ఎంత ఘోరపాలనైనా ఆయన చేసిన తర్వాత మళ్ళీ మార్పు కలిగి మళ్ళీ ప్రభు కోసము లేక బాధ్యత కలిగిన పౌరుడిగా బ్రతికినట్లయితే ఆయన సంతోషపడతాడు. ఒక పనికి మాలినోడు లేక ఒక సరి అయిన క్రియలు లేని వాడు మరణం అయితే నాకేం సంతోషం? వాడు మార్పు చెంది నీతిగా బ్రతికితే నాకు సంతోషం, కానీ వాడు చెడ్డ క్రియలు చేస్తూ వాడు చనిపోతే నాకేం, వాడు నిత్య నరకానికి పోతాడు, నాకు బాధే. వాడు నిత్య నరకానికి పోకుండా పాపంలో ఒప్పుకొని క్షమించబడితే నాకు సంతోషం, కానీ వాడు పాపి ఉండి చనిపోతే నాకేమీ సంతోషం? బ్రతుకు మార్చుకొని నీతివంతునిగా ఉంటే నాకు సంతోషం, కానీ పనికిమాలినోనిగా ఉండి చనిపోతే నాకు దుఃఖమే అని ప్రభు చెప్తాడు. ప్రేమ వారి కోసమే నేను సిలువ వేయబడితిని, వారి కోసమే నేను పరలోకము ఆ మహిమ విడిచిపెట్టి వచ్చేసి సత్యాన్ని స్థాపించుటకే నేను వచ్చేతిని, వెలుగులోకి ప్రజలను నడిపించుటకు నేను వచ్చేతిని, చీకటి కోణంలో నుండి బయట వేయనీకి, ప్రతి మనిషిని బయట వేయనీకి, వెలుగును పరిచయం చేయనీకే వచ్చి తినని ప్రభు అద్భుతమైన మాటలు మనము జీవ గ్రంథంలో చూస్తాం. ప్రియమైన వాళ్ళ ఇంకా చూడండి, 2 మాటలు మనం చదువుకున్నాం. యెషయా గ్రంథం 2:17 చూస్తాం. చూడండి, యెషయా గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనము మాట చదువుకున్నాము. అప్పుడు నరుల అహంకారం అనగదొక్కబడును, మనుషుల గర్వం తగ్గింపబడును, ఆ దినమున యెహోవా మాత్రమే ఘనత వహించును. ప్రభు వచ్చే సమయంలో ఎలాంటి పరిస్థితిగా ఉంటుందంట చూడండి. నరుల అహంకారము అనగదొక్కబడును, ప్రతి నేత్రము ప్రభువును చూస్తుందంట. అంత పెద్దగా దేవుడు కనపడతాడేమో ప్రియమైన వాళ్ళు. ప్రతి నేత్రము, మనం ఇక్కడ ఎక్కడో ఉంటాం, ఇంకొకరు ఎక్కడో ఉంటారు, కానీ ఆయన ఆకాశమంతా వెలుగుగా ఆయన ప్రతి నేత్రం చూస్తుందంటే ఆకాశంలో ఒక పెద్దగా ఆయన అందరికీ కనపడబోతున్నారు ప్రియమైన వాళ్ళ. అందుకే నరుల అహంకారం అనగదొక్కబడును, మనుషుల గర్వం తగ్గింపబడును, ఆ దినమున యెహోవా మాత్రమే ఘనత 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 వహిస్తూ ఉంటాడు, స్తుతింపబడుతూ ఉంటాడు, మహిమపరచబడుతూ ఉంటాడు. చివరి మాటగా చూడండి, రోమీలకు రాసినటువంటి పత్రిక అపోస్తలుడైన పౌలు గారు 4వ అధ్యాయము 17వ వచనం చదువుకొని ముగించుకుందామండి. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయువాడును, లేని వాటిని ఉన్నట్టుగాను పిలుచువాడునైనా దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఇందును గూర్చి నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించి తిని అని వ్రాయబడి ఉన్నది. మన అందరికీ తోడుగా ఉండే దేవుడు మన యేసుక్రీస్తు ప్రభువారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా చేయగలిగిన, ఏదైనా చేయగలిగిన సమర్థుడు మన యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు, అన్ని సాధ్యమే. అబ్రహాముతో ప్రభు అన్నాడు, అబ్రహాముకు శారా ద్వారానే పిల్లలు ఇవ్వాలని ఏం లేదు, నేను తలుచుకుంటే, నేను అనుకుంటే రాళ్లతో ఆ 4 రాళ్ళు అబ్రహాము కడబెట్టి పిల్లలను పుట్టింపగలిగిన శక్తివంతుడైన దేవుడును నేను అని బయలుపరిచినాడు ఆయన. అంటే అంత శక్తి కలిగినప్పుడు ఏమైనా చేయగలడు, ఏదైనా చేయగలడు, అంత శక్తి ప్రభువు.
అందుకే అంత శక్తి గలవాడు, అంత బలము కలిగిన వాడు, అంత మహోన్నతుడు, పరిశుద్ధుడు. పరిశుద్ధుడు ప్రియమైన వాడు. ఆయనలో ఉన్నటువంటి మంచి లక్షణము పరిశుద్ధత. అది ఆయనలో ఉంటుంది. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. వేవేల దూతల ఎదుట, 24 పెద్దల ఎదుట, చెరువులు పెరావుల మధ్య ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని మహిమపరచబడుతున్నటువంటి దేవుడు మన యేసుక్రీస్తు ప్రభువారు. అంత పరిశుద్ధుడు. అందుకే ఆ పరిశుద్ధత వచ్చి ఎంతోమంది ఒక క్షణంలో ఎంతో ఆత్మలు ప్రభు వైపుకు మలుతున్నాయంటే ఆయన పరిశుద్ధత, పరిశుద్ధత, పరిశుద్ధత. ఆ పరిశుద్ధత ఈ భూమి మీదకి అడుగుపెట్టి ఆ పరిశుద్ధత ఇస్తూ నిన్ను పాపంలో నుంచి తీసివేస్తూ ఉన్నాడు. పరిశుద్ధత ఇస్తూ నిన్ను పరలోక రాజ్యానికి చేస్తూ ఉన్నాడు. నా గొర్రెలు నా స్వరం ఉంటాయి, నన్ను నమ్మిన బిడ్డలు నన్ను ప్రేమిస్తారు అంటూనే ఆయన మళ్ళీ నా దొడ్డివి కానివి వేరే గొర్రెలు కూడా ఉన్నవి, అవి కూడా నాకు కావాలి అంటాడు. అంటే పనికి మాలిన జనం కూడా ఆయనకు కావాలి. ఆయన దొడ్డివి కావంట. అంటే ఆయన దొడ్డివి, ఆయన పిల్లలు, ఆయన రక్తంలో కడగబడిన పిల్లలు. ఆయన దొడ్డివి కావంటే కడగబడినటువంటి పిల్లలు, ఇంకా పాపములో అనుభవిస్తున్నటువంటి పిల్లలు, అవి కూడా కావాలి నాకు. అవి నా దొడ్డివి అయితే కావు, కానీ వారు కూడా నా దొడ్డిలోకి, అనగా పరలోక రాజ్యంలోకి నాతో కూడా నిత్యము సహవాసంలో నా సన్నిధిలో నాతో ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ప్రేమైన వారు అట్టి మహా శక్తివంతుడైన, ప్రేమ కలిగిన, లోకమును ఎంతో ప్రేమించిన, ఆ ప్రేమకు విలువ పెట్టలేనంత ప్రేమ చూపించిన యేసుక్రీస్తు ప్రభువారు అంత గొప్పదైన దేవుడు కనుక మనము ఆయన ఆలోచనలో, ఆయన మాదిరికరమైన జీవితంలో నుండి, అలాగే భక్తుల జీవితాల నుండి, అలాగే ప్రవక్తల జీవితాల నుండి, భక్తురాళ్ళ జీవితాల నుండి ఎన్నో విషయాలు మనకు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనకు బయలుపరుస్తూ ప్రతి అక్రమమైనటువంటి క్రియలను విడిచిపెట్టి క్రమమైన క్రియలలోకి నడవాలని దేవుడు కోరుతున్నాడు. కనుక అట్టి ఆయన ప్రణాళిక, ప్రత్యక్షత సిద్ధపరిచే బిడ్డలుగా మనం ఉండాలని దేవుడు కోరుతున్నాడు. కొద్ది మాటలు దేవుడు దీవించులుగా కథలు వచ్చినట్లయితే చిన్న ప్రార్థన దేవుడు మహాపరిశుద్ధుడు